సో మగధీర రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూసారా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని? దాంట్లో నేను కనపడను. మగధీరలో నేను అసలు కనపడను. ఏదో చిన్న చిన్నగా ఆడాడ నేనంది చూసి ప్రభా కర్ర రాదు ఇంకా ప్రభాకర్ని వెళ్ళిపోయింటుంది. కర్ర వచ్చే వరకు మళ్ళీ ఆడు ఇవన్నీ చూసే వరకు ఈడు వెళ్ళిపోతాడు. అలా అలా జరుగుతుంది. అంటే నన్ను గుర్తుపడతారు బాగా. బాగా ఇప్పుడు డివిడీలు వేసుకొని చూస్తే దొరికిపోతా కానీ అలా థియేటర్లోకి వస్తావు. ఆ తర్వాత మర్యాద రమ్మని ఇచ్చారు వాళ్ళు. అప్పుడు ఆ టైంలో ఫస్ట్ సెలెక్ట్ చేసి మర్యాద రమ్మని అవకాశం ఇచ్చారు. మర్యాద రమణ చేస్తుంది తెలియదు. నేను అనేది మర్యాద రమణ గురించి, మగధీర గురించి కాదు. మా ఇంట్లో మర్యాద రమణ గురించి చెప్పలేదు నేను. మా ఇంట్లో అమ్మకు తెలియదు, ఎవరికి తెలియదు. మా మిస్సెస్ కూడా ఏదైనా కూడా అంతకుముందు మగధీర చేసింది కదా, అలాంటిదే ఒకటి ఉండొచ్చు అనుకుంది అంతే తప్ప. వాళ్ళు మగధీరలో మీ రోల్ ని చూసి ఇంకా అలాగే ఫిక్స్ అయిపోయారు, అలాంటిదే ఉంటుంది అంతే అనుకున్నారు. బట్ ఆడియో ఫంక్షన్కి నేను మా మిస్సెస్ వెళ్ళాం. నేను గీతా మాధురి గారు వాళ్ళ సింగర్స్ మా ముందర ఉన్నారు. వచ్చి రమా మేడం వచ్చి అప్పటికి మాకు అబ్బాయి బాబు ఎంత ఒక 2 months 3 ఎంత ఉంటుంది. వీళ్ళ బ్యాక్ సైడ్ ఊపుకున్నాము. రమా మేడం వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. తర్వాత వల్లి మేడం వచ్చి తీసుకుని అలా అలా వెళ్ళిపోతున్నారు. వీళ్ళంతా వచ్చి మాట్లాడిపోతుండే ఇక్కడ వచ్చి. వీళ్ళు కొంచెం ఎవరు వీళ్ళు అన్నట్లు చూస్తున్నారు. మన ఆర్టిస్ట్ అని అప్పటికి తెలియదు. సింగర్స్ వల్ల బ్యాచ్ ముందర కూర్చున్నారు అందరూ. తర్వాత ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఆ ట్రైలర్ లక్కీ ఏంటంటే అంటే ట్రైలర్లో 50% ఉంటుంది. అది మీరు చూడండి మర్యాద రమణ ట్రైలర్లో చాలా ఉంటుంది. 2 డైలాగులు ఉంటాయి, చాలా క్లో ఉంటాయి. అంటే 50% ఉంటుంది. హీరో తర్వాత చాలా ఎక్కువ ఇచ్చింది. అది బాగా ప్లస్ అయింది. మా మెసేజ్ కళ్ళ నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. షాక్ సడన్గా థియేటర్లో చూస్తే. నేను కూడా నాకంటే తెలుసు, బట్ నేను కూడా అంత ఉంటుందని నన్ను నేను చూసుకోలేదు. నేను ఎప్పుడు మానిటర్ చూడలేదు. నేను మూవీ షూటింగ్లో కూడా మానిటర్ ఎప్పుడు చూడలేడు. అట్లా నేను ఎలా ఉంటానో కూడా తెలియదు నాకు. రాజమౌళి గారు లాస్ట్ క్లైమాక్స్ అప్పుడు అన్నాడు, మన కర్నూలు దగ్గర బనగానపల్లి ఆ రూట్లో షూటింగ్ లాస్ట్ షాట్ అది. సునీల్ గారు ఎంబడి పడేది ఒక క్లోజ్ ఉంటుంది. ఆ షాట్ అక్కడ తీసింటుంది. నల్ల మట్టి తీసినప్పుడు ప్రభాకర్ బ్యానర్లు కూడా రెడీ చేసుకో, బ్యానర్లు కూడా రెడీ చేయ అన్నాడు. అంటే నేను బ్యానర్లు ఎందుకు సార్, నాకు అర్థం కాలేదు. బ్యానర్లు ఎందుకు సార్ అంటే మీ ఫ్రెండ్స్ అంతా కడుతుండ్రా లేదా అని. అంటే నాకు అర్థం కాలేదు అప్పుడు. తర్వాత అర్థమైంది ఎందుకన్నారు అని. అండ్ బాహుబలికి వస్తే ఇంకా అది నెక్స్ట్ లెవెల్. చాలా 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 అప్పుడు దాకా మీ క్యారెక్టర్కి మీరు బాగున్నారని పేరు వచ్చిన మర్యాద రమణతో కాలకేయ. ఇంకొకటి అండి, అది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ అంతవరకు బాహుబలి వరకు కూడా బైరెడ్డి అని పిలిచేది. బైరెడ్డి రా అనేది. ఎవరైనా ఇప్పుడు రోడ్లో వెళ్తుంటే బైరెడ్డి రా, బైరెడ్డి ఫిక్స్ అంతే. ఆ తర్వాత కూడా 40-50 సినిమా 30+ చేసిన కానీ పేరు తెలియదు. అది మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కాలకేయనే. ఇప్పుడు అందరు కాలకేయ ప్రభాకర్. అలా క్యారెక్టర్తో ఒక మనిషిని గుర్తుపెట్టుకోవడం అంటే ఇంకా అది అదృష్టం. అంటే మనకు అంత పేరు వచ్చింది ఆ క్యారెక్టర్ అన్నట్లు. అంటే ఒక పేరుతో ఒక అంటే ఇలాంటి మామూలుగా యాక్టర్స్కి ఈ వాళ్ళ జర్నీలో ఒక పేరు 2 పేర్లు అలా ఉండిపోతాయి అన్నమాట. ఒక సినిమా పేరుతో మీరు సినిమాకి మీ పేరు మారుతుంది. ఇప్పుడు హౌతి ప్రసాద్ గారు అంటారు. ఇప్పుడు హౌతి ప్రసాద్ గారు వాళ్ళకి ఆ పేర్లు స్టాండర్డ్ గా ఉండిపోతాయి. ఏ సినిమా చేసినా కూడా వాళ్ళని ఆ క్యారెక్టర్ పేరుతోనే పిలుస్తారు. బట్ మీకు అలా లేదు, మారుతుంది. లక్కీ అది. చాలా మంది అంతే. అవును, మీరు అన్నది నిజమే. ఇప్పుడు సినీ ఆర్టిస్టులు చాలా మంది తీసుకుంటే ఒక పేరే ఉంది, అంటే మళ్ళీ మారలే. లక్కీ అంతకుముందు బైరెడ్డి ప్రభాకర్, ఇప్పుడు కాలకేయ ప్రభాకర్. ఇప్పుడు రీసెంట్ చేసి మా కనియప్పన్ కూడా మంచి అదే. సో మీరు ఇందాక అన్నట్టు హైట్ వల్ల ఒకప్పుడు నేను ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యానండి, అందరిలో నేను ఒక్కడే సపరేట్గా కనిపిస్తున్నానని. బట్ ఇండస్ట్రీకి వచ్చాక మీ హైట్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? ఓకేనా? ఆ మూవీకి అన్నారు, ఆ మూవీ కాకుండా ఇప్పుడు అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది కొంచెం 6 ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. ఎందుకంటే కొందరు హీరోస్తో కాంబినేషన్ మ్యాచ్ అవ్వదు, దొరకదు. యాక్చువల్గా నాకు ఈ మూవీ కొన్ని మూవీస్ పోయినాయి కూడా. క్యారెక్టర్ చెప్పిన తర్వాత కూడా పెద్ద డైరెక్టర్ల దగ్గర తర్వాత లాస్ట్ మూమెంట్లో పోయినాయి. మ్యాచింగ్ మరి ఎక్కువ కాంబినేషన్ షాట్లు కుదరవు కొన్ని. అది అలా పోయినప్పుడు బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఓకే.
సో మీకు ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది అంటే మీ విష్ లిస్ట్ ఉందా వీళ్ళందరితో యాక్ట్ చేయాలి అని? సరే యాక్టింగ్ తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు, బట్ ఇక్కడికి వచ్చాక అన్నీ చూస్తూ ఉంటారు, ఇదే ఎన్వైర్న్మెంట్లో ఉంటున్నారు కాబట్టి మీ సినిమాలు చూస్తుంటారు కాబట్టి అది నేను చేస్తుంటే బాగుండు, లేకపోతే ఈ యాక్టర్తో చేయాలి ఎప్పుడైనా అని ఆ లిస్ట్ ఉందా మీ దగ్గర? ఉంటుంది కదండి, బేసిక్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరితో చేయాలి? ఇప్పటికీ నేనంటే చిరంజీవి గారితో చేయలేదు, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడు చిరంజీవి గారితో చేయలేదు, రజనీకాంత్ గారితో చేయలేదు, ఇప్పుడు కమల్ హాసన్ గారు, అంటే వీళ్ళు చేయాలి ఇంకా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేసిన, బాలకృష్ణ గారితో చేసిన, నాగార్జున గారితో చేసిన, రవితేజన్నతో చాలా చేసిన, గోపిచంద్ గారితో, మన ఎన్టీఆర్ గారితో, అల్లు అర్జున్ గారితో, వీళ్ళందరితో చేసిన. కానీ క్యారెక్టర్ సాటిస్ఫై అదే అంటే మన చేతుల్లో ఏం లేదండి, అదృష్టం అంతే. ఇప్పుడు జయసింహలో బాలకృష్ణ గారితో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ కూడా అంత వండర్, అది 3 సార్లు పొయ్యి వచ్చి వచ్చింది. ఎందుకంటే అది కొంచెం ఒక 60-50+ క్యారెక్టర్ అది. నేను ఫస్ట్ నన్ను బాహుబలి డైరెక్టర్ గారు ఏదో ఫొటోస్ అన్నీ పంపిస్తున్నప్పుడు బాహుబలి ప్రభాకర్ అని వచ్చినప్పుడు ఆయన బాగుంటాడు కదా, బాహుబలి బాగా చేసిండు కదా, ఓకే చెప్పండి అన్నాడంట డైరెక్టర్ రవికుమార్ గారు కళ్యాణ్ గారికి. మళ్ళీ ఆయన ఒకసారి ఆయన ప్రజెంట్ లుక్ ఒకసారి పంపించమనండి, ప్రభాకర్ ఒకసారి నీ ఫొటోస్ పంపించాయా ఇప్పుడు అప్పుడే దిగేసి పంపి అంటే నేను ఇమీడియట్లీ తీసి పంపించేసిన. ఈయన కళ్యాణ్ గారు అక్కడ ఫార్వర్డ్ చేస్తే అయ్యో ఇంగున్నాడు కదా, ఇది మన క్యారెక్టర్ 50+ కదా, 50-60+ అది మళ్ళీ ఎలా అని మళ్ళీ కొంచెం ఆయన నా మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, అరే ఈ అబ్బాయి బాగుంటుంది అన్నట్లు. లక్కీ మళ్ళీ ఒకసారి ఏం చేయండి అంటే మీరు ఒకసారి ఆ ఏజ్డ్ గెటప్ పేజ్ చూడండి, చూద్దాం అప్పుడు మ్యాచ్ కాకుండా చూద్దాం కానీ ఒకసారి చూడండి అంటే మళ్ళీ ఏజ్డ్ గెటప్ వేస్తే మళ్ళీ పంపించడం ఫొటోస్, గెటప్ వేసి పంపిస్తే ఓకే బాగుండు కదా, ఓకే అంటే టైం కూడా రావాలి అంటే ఆ ఓపిక వాళ్ళు కూడా ఏజ్ చిన్నోడు కదా, కుర్రోడు మనకు పెద్దోడు కదా, వద్దులేండి అంటే అయిపోతుంది ఆడికి ఎండ్. లేదు ఒకసారి గెటప్ వేసి చూడండి అన్నప్పుడు అది మన టైం బాగుంది, అది టైం బాగుండాలండి సినిమా ఇండస్ట్రీలో, అంతే. లక్కీ నువ్వు టాలెంట్తో పాటు లక్కీ కూడా ఉండాలి, అన్నీ లక్కీని ఒకటి నమ్ముకుంటే కదా, కష్టపడాలి సేమ్ టైం రావాలి ఇంప్రూవ్మెంట్. లక్ అనేది మీకు వచ్చి మీ దాకా అవకాశం వచ్చాక కష్టపడి అంతే కష్టపడి దాన్ని ప్రూవ్ చేసుకోవాలి.